మహారాష్ట్రలో 17 ఏళ్ల కిందట 2008లో తీవ్ర కలకలం రేపిన మాలేగావ్ పేలుళ్ల కేసుల్లో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా 7 నిందితులను ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జూలై 31, 2025న నిర్దోషులుగా విడుదల చేసింది. దీంతో ఈ కేసును అడ్డుపెట్టుకొని కాషాయ ఉగ్రవాదం అంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసిందంతా పూర్తిగా దుష్ప్రచారం, కుట్రపూరితం అని స్పష్టమైంది. నాటి పేలుడు ఘటనలో 6 మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులోని 7 నిందితులైన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహిర్కర్, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలను ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లహోటి నిర్దోషులుగా ప్రకటించారు. ఈ కేసులో నమ్మదగిన బలమైన సాక్ష్యాలను అందించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, నిందితులపై ఆరోపణలను పూర్తిగా నిరూపించలేకపోయారని అన్నారు. ముఖ్యంగా పేలుళ్లలో ఉపయోగించిన బైక్ ప్రజ్ఞా ఠాకూర్దే అని గాని, అది ఆమె పేరిటే రిజిస్టర్ అయిందని గాని, ఆ బైక్ పైనే బాంబు అమర్చి పేల్చారని గాని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని తేల్చి చెప్పారు. ఈ దర్యాప్తులో ఎన్నో లోపాలున్నాయని, కేవలం అనుమానం కారణంగా దోషులుగా ప్రకటించి శిక్షించలేమని తీర్పులో స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఊపా వర్తించదని అన్నారు. మాలేగావ్ బాంబు పేలుళ్ల బాధితుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, గాయపడిన బాధితులకు 50,000 ప్రభుత్వం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును మొదట మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు చేయగా 2011లో ఎన్ఐఏకి బదిలీ చేశారు. నిందితులపై కోర్టు అభియోగాలు మోపిన తర్వాత 2018లో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. 2016లో ఎన్ఐఏ ఒక ఛార్జ్షీటు సమర్పించింది. ఇందులో తగిన సాక్ష్యాలు లేకపోవడంతో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, ఇతర నిందితులు నిర్దోషులుగా బయటకొచ్చారు.